హలో ఫ్రెండ్స్, కణజీవ శాస్త్రం పార్ట్ 2. కణజీవ శాస్త్రం పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ మనం చేసినాం. చూడండి, వాడు ఉంటే చూడండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ పార్ట్ 2లోనే మీకు 20 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, మీకు 100%గా యూజ్ఫుల్గా ఉంటాయి. చివరి వరకు చూడండి, 20 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్, ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను ఎన్నుకోండి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను ఎన్నుకోండి. ఫస్ట్ది, కణాన్ని కనుగొన్నది, పేరు పెట్టింది రాబర్ట్ హుక్. ఫస్ట్ వన్. సెకండ్ది, జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం. థర్డ్ వన్, జీవులన్నీ కణాలతో నిర్మితం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. అన్నీ కరెక్టే. 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, కణాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానివి. ఫస్ట్ వన్, కేంద్రక పూర్వ కణాలు అభివృద్ధి చెందిన కణాలు. కరెక్టే. రాంగ్. కేంద్రక పూర్వ కణాలు అభివృద్ధి చెందిన కణాలు కావు. నెక్స్ట్, బ్యాక్టీరియా కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ. ఇది కరెక్టే. కణాలన్నీ వాటి కణం నుంచి విభజన చెంది ఏర్పడతాయి. కణాలన్నీ వాటి తల్లి కణం నుంచి విభజన చెంది ఏర్పడతాయి. నెక్స్ట్, కణ సిద్ధాంతం వైరస్లకు వర్తించదు. కరెక్టే. కణ సిద్ధాంతం వైరస్లకు వర్తించదు. జంతు కణానికి కణకవచం ఉంటుంది, జంతు కణానికి కణకవచము ఉండదు. ఇక్కడ ఏంటి కరెక్ట్ అంటే ఇది మనకి 1 ఇస్ ద కరెక్ట్. ఏ అండ్ ఈ. కేంద్రక పూర్వ కణాలు అభివృద్ధి చెందినవి అండ్ జంతు కణానికి కవచము ఉండదు, ప్లాస్మా త్వచం మాత్రమే ఉంటుంది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ బిట్, కణాంగాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. కణాంగాలు. మైటోకాండ్రియా అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. 2. నెక్స్ట్, హరిత రేణువు, ఇది కర్మాగారం, కణ ఆహార కర్మాగారం. 4. నెక్స్ట్, లైసోజోమ్స్, సూసైడ్ బ్యాగ్స్. 5. నెక్స్ట్, రైబోజోమ్స్ ప్రోటీన్ల కర్మాగారం. కేంద్రకం, కణపు మెదడు. ఇవి ఆన్సర్స్. సో ఈకి లాస్ట్లో 1 ఉంది, 2 ఉంది. నెక్స్ట్, రైబోజోమ్స్కి 3 ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద 3కి 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్, క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకొనండి. మన శరీరంలో అతి చిన్న కణం శుక్రకణం. ఇది కరెక్టే. మన శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం. ఎస్, కరెక్టే. మన శరీరంలో కేంద్రకం లేని కణం ఎర్రక్త కణాలు. మన శరీరంలో కేంద్రకం లేనివి ఎర్రక్త కణాలు. కరెక్టే. మన శరీరంలో విభజన చెందలేని కణం నాడీ కణం. ఇది కరెక్టే. ఇది కూడా కరెక్టే. 4కి ఆప్షన్ 3 ABCD ఉన్నది అన్నీ కరెక్టే. క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకొనండి. భూమిపైన మొట్టమొదటి ఉద్భవించిన జీవి సయానోబాక్టీరియా. ఎస్, కరెక్టే. అతి చిన్న కణానికి ఉదాహరణ మైకోప్లాస్మా. కరెక్టే. అతి పెద్ద కణానికి ఉదాహరణ వైరస్. ఇది రాంగ్. నెక్స్ట్, జంతు కణానికి ఉదాహరణ శైవలము. ఇది రాంగే. ఇక్కడ మనని ఎన్నుకోమన్నది ఏంటి? సరైన వాటిని ఎన్నుకోమన్నది. సరైనది ఏంటిది మనకి? ఏ అండ్ బి. ఆప్షన్ ఏ అండ్ బి అంటే 4th వన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, మొక్క కణానికి జంతు కణానికి మధ్య తేడాలను క్రింది వాక్యాలను ఆధారంగా గుర్తించి సరైన వాటిని ఎన్నుకోనండి. మొక్కల కణాలకు కణకవచం ఉంటుంది, జంతు కణాలకు ఉండదు. ఎస్. మొక్కల కణాల్లో హరిత రేణువు ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. ఎస్, ఇది కరెక్టే. మొక్కల కణం విటమిన్లను తయారు చేసుకుంటుంది. మొక్క కణం విటమిన్లను తయారు చేసుకుంటుంది, జంతు కణం
తయారు చేసుకోదు. నెక్స్ట్ మొక్క కణ ఫలక పద్ధతిలో విభజన చెందుతుంది. జంతు కణం నొక్కు ఏర్పడటం ద్వారా విభజన చెందుతుంది. ఇక్కడ అన్నీ కరెక్టే. మనకి 6th 1 అన్నీ కరెక్టే. ABCD ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరైన క్రమాన్ని ఎన్నుకొనండి. క్రమాన్ని ఎన్నుకొనండి. చూడండి, ఫస్ట్ది కణం. కణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్లో DNA ఉంటుంది. DNAలో జీన్స్ ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 8th 1 కణాంగాలలో వేటిని స్వయం ప్రతిపత్తి ఉండే కణాంగాలని అంటారు. స్వయం ప్రతిపత్తి కణాలు అంటే దాంట్లో RNA కానీ DNA కానీ ఉండాలి. RNA కానీ DNA కానీ ఏ కణాల్లో ఉంటుందంటే హరిత రేణువుల్లో కానీ మైటోకాండ్రియాల్లో RNA 70S రైబోజోమ్స్ RNAలు ఉంటాయి. కాబట్టి ఇది కరెక్ట్. A and C ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకొనండి. సరైన వాటిని ఎన్నుకొనండి. ప్రోటీన్ల సంశ్లేషణ రైబోజోమ్ల ఉపరితలం పైన జరుగుతుంది. సెకండ్ది అది కరెక్టే. రైబోజోములు కేంద్రక పూర్వజీవులు రైబోజోములు కేంద్రక పూర్వజీవులలో నిజకేంద్రక జీవుల్లో ఉంటాయి. రైబోజోమ్స్ దాంట్లో ఉంటే 2 కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకు 9వ దానికి 1 ఫస్ట్ ఇస్ ద కరెక్ట్. ABలు సరైనవి, ఒకదానితో ఒకటి సంబంధం చూపుతాయి. నెక్స్ట్ 10th 1 కేంద్రక పూర్వ కణానికి సంబంధించి క్రింది వాటిలో సరికానివి. కేంద్రక పూర్వ కణాల్లో సరికానిది వీటిని నిజమైన కేంద్రకం ఉండదు. ఇది కరెక్టే. సరికానిది అడుగుతుండు, ఇది కరెక్టే. ఈ కణంలో కణాంగాలు ఉండవు. ఒక కణాంగం ఉంటుంది. ఏంటంటే అది రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇది కరెక్టే. అంటే ఆన్సర్కి ఇది కాదు. నెక్స్ట్ సమవిభజన ద్వారా విభజన చెందుతాయి. ఈ సమవిభజన ద్వారా కాకుండా ఇవి ద్విధా విచ్ఛిత్తి ద్వారా విభజన చెందుకుంటాయి. నెక్స్ట్ D చూస్తే స్పష్టమైన క్రోమోజోములు ఉంటాయి. వీటిలో Dలో స్పష్టమైన క్రోమోజోములు ఉండవు. మొక్కల కణాలు కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ. ఇవి కేంద్రక పూర్వక కాదు, మొక్కల్లోని కణాలు నిజ కేంద్ర కణాలకి ఉదాహరణ. కాబట్టి సరికానివి అంటుండే కాబట్టి మనకి ఇక్కడ సరికానిది చూసినట్టుగైతే ఇక్కడ ఆప్షన్ మనం 10వ దాన్ని 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సమవిభజన ద్వారా జరుగు. నెక్స్ట్ ఇవి స్పష్టమైన క్రోమోజోములు ఉంటాయంటే ఉండవు. నెక్స్ట్ మొక్కల కణాలు కేంద్రక, ఇవి కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. మానవుడిలో ఆటోజోమ్స్ ఎన్ని ఉంటాయి? ఆటోజోమ్స్ 22 పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ మానవుడిలో అల్లోజోమ్స్ 6 క్రోమోజోమ్స్ 1 పేర్ ఉంటుంది. నెక్స్ట్ సంయోగ బీజాలలో క్రోమోజోములు. సంయోగ క్రోమోజోములు ఎన్ని ఉంటాయి? క్రోమోజోమ్స్ 23 ఉంటాయి. నెక్స్ట్ చర్మ కణాల్లో క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 23 జతలు ఉంటాయి. నెక్స్ట్ పురుషుల్లో అల్లోజోమ్స్ అంటే మనకి ఏమొస్తున్నాయి? XY వస్తుంది. స్త్రీలలో అల్లోజోమ్స్ అంటే 6 క్రోమోజోమ్స్ అంటే XX వస్తున్నాయి. ఇక్కడ Fకి ఆన్సర్ ఏముంది? F చూసినట్టుగైతే మనము Fకి స్త్రీలలో Fకి 5 ఉన్నది చూస్తే 5. నెక్స్ట్ 6 ఉన్నది ఆన్సర్. ఇక్కడ మనకు ఆన్సర్ 11కి ఆన్సర్ ఏమొస్తుందంటే 2 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనవి ఎన్నుకొనండి. ఫస్ట్ది క్రోమోజోములో DNA ఉంటుంది. నెక్స్ట్ DNAలో భాగాన్ని జన్యువు అంటారు. DNA ముడతల పడి క్రోమోజోమ్ ఏర్పడుతుంది. ప్రతి జీవి కణ కేంద్రకంలో నిర్దిష్టమైన సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయి.
సంయోగ బీజాల్లో సగం సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయి. ఇక్కడ మన 12వ దానికి ఆన్సరు చూసినట్టుగైతే 12కి ఆన్సరు మనకి ఆన్సరు 3 ఇస్ ద కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ది మొక్కల కణకవచం. కణకవచం సెల్యులోజ్తో ఏర్పడుతుంది. నెక్స్ట్, మొక్కల కణాల్లో ఏముంటుంది? హరితరేణువు ఉంటుంది. నెక్స్ట్, కేంద్రకము, కణపు మెదడు, సమవిభజన దేహ కణాల్లో జరుగుతుంది. క్షేకరణ విభజన బీజ కణాల్లో జరుగుతుంది. 13కి ఆన్సర్ వచ్చేలకు మనకి 3 వస్తుంది. ఆన్సర్ 3. నిజ కేంద్రక కణంలో కణాంగాల గురించి సరైన వాటిని ఎన్నుకొనండి. నిజ కేంద్ర కణాల్లో కణాంగాల గురించి సరైన దాన్ని ఎన్నుకొనండి. కణాంగాలు కొన్ని మొక్కల కణాలలో మాత్రమే ఉంటాయి. ఫస్ట్ది. సెకండ్ది, కేంద్రక పూర్వ కణాలతో పోలిస్తే నిజ కేంద్ర కణాలు అభివృద్ధి చెందినవి. మానవ కణం నిజ కేంద్ర కణానికి ఉదాహరణ. ఈ కణాలకు నిర్దిష్ట కేంద్రకం ఉంటుంది. ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, సమవిభజన క్షేకరణ విభజనల మధ్య ఉండే తేడాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. సమవిభజన క్షేకరణ విభజన మధ్య తేడాలు. ఫస్ట్ది, సమవిభజనలో క్రోమోజోముల సంఖ్య ఏమవుతుంది? సమవిభజనలో క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాల్లో సగం సంఖ్యలో ఉంటాయి. పిల్ల కణాలు తల్లి కణాలకు సమానం. సమవిభజనలో క్రోమోజోములు తల్లి కణాలకి సమానం. క్షేకరణ విభజనలో పిల్ల కణాలకి సమానంగా ఉంటుంది. నెక్స్ట్, సమవిభజనలో ఏర్పడే కణాల సంఖ్య. సమవిభజనలో Na2 సెల్స్ ఏర్పడతాయి. క్షేకరణ విభజనలో కణాలు 4 ఏర్పడతాయి. సమవిభజన జరిగే ప్రదేశం. సమవిభజన ఎక్కడ జరుగుతుంది? దేహ కణాల్లో జరుగుతుంది. నెక్స్ట్, క్షేకరణ విభజన ఎక్కడ జరుగుతుందంటే బీజకోశాలు, బీజ కణాల్లో క్షేకరణ విభజన అనేది జరుగుతుంది. 15 ఆన్సర్ వచ్చి మనకి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, 16, సమవిభజన వల్ల ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఫస్ట్ చూడండి. ఫస్ట్ వన్, సమవిభజన వల్ల పెరుగుదలతో పాటు గాయాలు మానుతాయి. సరికానిది గుర్తించండి అంటుండు. 16వది సరికానిది. సమవిభజన వల్ల పెరుగుదలతో పాటు గాయాలు మానుతాయి. నెక్స్ట్, క్షేకరణ విభజన వల్ల సంయోగ బీజాలు ఏర్పడతాయి. సమవిభజన కణాలు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. క్షేకరణ విభజనలో వినిమయం జరుగుతుంది. సమవిభజన అన్ని భాగాల్లో జరుగుతుంది. తప్పు. మనకి ఇక్కడ సి రాంగ్, అదేవిధంగా ఈ అనేది రాంగ్. ఆన్సర్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, కణాల ప్రత్యేకతలకు సంబంధించి క్రింది వాటిని సరికాని వాటిని గుర్తించండి. కణాల ప్రత్యేకతలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఏంటిది సరికానిది? ఇక్కడ మనం ఒకసారి 17 చూసినట్టుగైతే, ఫస్ట్, అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ అండం, కరెక్టే. అతి చిన్న కణం మైకోప్లాజ్మా. సయానోబ్యాక్టీరియా కేంద్రక పూర్వ కణం, ఇది కరెక్టే. మన శరీరంలో అన్ని కణాలు విభజన చెందుతాయి. అన్ని కణాలు చెందవు. నాడి కణాలు విభజన చెందవు. నెక్స్ట్, ఎర్ర రక్త కణంలో అనేక కేంద్రకాలు ఉండవు. ఇక్కడ ఏంది? సంబంధించినది అండ కాబట్టి డిఈ అన్నది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు 17వది వచ్చినట్టుగైతే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, కేంద్రక ఆమ్లాల గురించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ చూడండి, మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏలను కేంద్రక ఆమ్లాలు అంటారు, కరెక్టే. డిఎన్ఏలో ఉండే చక్కెరను డియాక్సీ రైబోజ్ అంటారు, ఇది కరెక్టే. ఆర్ఎన్ఏలో చక్కెర రైబోజ్ ఉంటుంది, ఇది కరెక్టే. కేంద్రక ఆమ్లాలలో నత్రజని క్షారాలు ఉంటాయి,
ఇది కరెక్టే. మనకి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్షయకరణ విభజనకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది, క్షయకరణ విభజనకు సంబంధించి సరికానిది అడుగుతుండు. ఈ విభజన వల్ల అంటే క్షయకరణ విభజన వల్ల 4 కణాలు ఏర్పడతాయి, ఇది కరెక్టే. తల్లి కణంలో పోలిస్తే పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది, ఇది కరెక్టే. ఈ విభజనలో వినిమయం జరుగుతుంది, ఇది కరెక్టే. ఇది పెరుగుదల అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఇది రాంగ్ అడుగుతుండు. సంబంధించినది అంటుండు కాబట్టి ఇది పెరుగుదలకు ఉపయోగపడేది సమవిభజన, కానీ ఇది కాదు. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.